World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఈ అనుముల రేవంత్ రెడ్డి ఎటువంటి నైతిక విలువలు లేని వ్యక్తి, ఎటువంటి రాజకీయ అర్హత లేని వ్యక్తి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి పీడ తొందరగా పోతే రాష్ట్రానికి కూడా మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి పోవాలన్నప్పుడు అంటే అందులో ఉన్న చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కొద్దిగా ముఖ్యమంత్రి అయినా కానీ బాగుంటుందా నా వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం స్పందించే గుణము, కొద్ది ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పే గుణం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులకు కూడా నేను ఒక ప్రత్యేక విన్నపం, దయచేసి మీరు మా పూర్వీకుల వారసు. మీ రక్తం మా రక్తం ఒకటి, మీ తాతలు మా తాతలు అన్నదమ్ములు. ఎవడో కాంగ్రెస్ దేశద్రోహులు చెప్పిన మాటలు నమ్మకుండా అందరం కలిసి ఉందాం. మీరు కూడా అయోధ్య రామ మందిరం దర్శనం చేసుకోండి. ఎట్లయితే థాయిలాండ్ దేశంలో రామాయణ ప్రదర్శిస్తారో ముస్లిమ్స్, రామాయణాన్ని పఠిస్తారో ముస్లిమ్స్, వాళ్ళు క్లియర్గా చెప్తారు మా మతం ముస్లిం అస్లామే కావచ్చు కానీ మా పూర్వీకులు రాముడు వారసు. మీరు కూడా ఈ కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు మాటలు నమ్మకుండా రోజు రోజుకు ఈ కళ్ళల్లో విద్వేషం నింపుకోకుండా, విషం గమ్ముకోకుండా, చెవులల్లో విషం నింపుకోకుండా, ఈ దేశం మనది, ఈ నీల మనది, ఈ గాలి మనది, అందరం ఒకటే వారసత్వం నుంచి వచ్చిన పూర్వీకుల వారసత్వం వచ్చిన వాళ్ళం. కాబట్టి మీరు మేము ఎటువంటి అపోహ లేకుండా భవిష్యత్తులో కలిసి ముందుకెళ్దాము. ఒక్కసారి కాంగ్రెస్ దేశాన్ని విడగొట్టి మనని విడగొట్టి రకరకాలుగా హింసలు పెడుతున్న ఈ కాంగ్రెస్ నమ్మకుండా భవిష్యత్ తరాలు ఇప్పటికైనా కొద్దిగా మారండి. దీనికి ముఖ్య కారణం కూడా చెప్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే పథకాలు ఉన్నాయో మ్యాక్సిమం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే శౌచాలయాలు కావచ్చు, అందరికన్నా ఎక్కువ వినియోగించుకున్నది ముస్లిం సోదరులే. వాళ్ళది దేశ పౌరులు. ఇంకా ఎన్ఆర్సీ మీద కూడా క్లియరెన్స్ మీరు ఎక్కడ కూడా ఏది ఆపు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ తయారు చేస్తాం దేశాన్ని. ఎవడ బస్సుము ఎవడు పడితే వాడొచ్చి అక్కడ దుగ్గచ్చి ఇక్కడ దాటొచ్చి కంపలు దాటొచ్చి కంచెలు దాటొచ్చి బోధనలా తాగుంటారు. మీరు బోధనలో తాగుంటే దొంగ పాస్పోర్ట్ తీసి మమ్మల్ని తాగుతారు వాళ్ళ. కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా చూడాలి, మీరు ఆలోచించాలి. మీరు కూడా భద్రత ఉండాలా, మీ కెమెరాల భద్రత ఉండాలా, మీ కళాల భద్రత ఉండాలా. మీరు అందరం కలిసి మన భవిష్యత్ తరాలు భద్రత ఉండాలి ఈ భారతదేశంలో. అంటే ఈ కంచెలు దాటని మానేయాలి. ఎవడెవడైతే వ్యతిరేకిస్తున్నాడు వాడు కొడుకులందరూ అమెరికా, లండన్ అక్కడ ఉంటారు. కొడుకు దుబాయ్ కొన్ని ఎన్ఆర్సీ లేకుండా ఉండేది ఒక గంట కొన్ని కత్తలు వండి. కాబట్టి ఎన్ఆర్సీ తప్పక అమలు చేస్తాం. భారతదేశానికి ఏదైతే భద్రత ఉంటుందో అన్నింటినీ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాం. మొన్న మా ప్రధానమంత్రి గారు అన్నారు ఏంటంటే ఒక్కసారి జూన్ 4 అయిపోయిందని ఖాళీ లేదని చెప్పిండు. 5 నుంచే మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు 2020 అయిపోయింది, బ్యాటింగ్ 10/10 కొట్టవచ్చు. కాబట్టి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కోహాన లౌకికవాదులు కావచ్చు, రాబోయే తెలంగాణలో కూడా కమలం సర్కారే. దాని అర్థం 5 సంవత్సరాలు కష్టపడతాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజల గుండె చప్పుడై తెలంగాణ అసెంబ్లీలో గర్జిస్తాం. ప్రతి వాళ్ళకు మేము ఉన్నామని భరోసా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కంపల్సరీ వచ్చే 5 సంవత్సరాల్లో కాషాయ జెండా ఎగరేస్తాం. బోలో భారత్ మాతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.